దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల మంటలు కనిపిస్తున్నాయి. కేంద్రంపై రాష్ట్రాలపై కేంద్రం పరస్పర ఆరోపణలు అయితే చేసుకుంటూ వస్తున్నారు. అయితే చమురు ధరలపై మాత్రం ఇప్పుడు ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణం అంటూ మోడీ అన్నారు. అయితే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన రాష్ట్రాలు పట్టించుకోవట్లేదని మోడీ వ్యాఖ్యానించారు. వ్యాట్ తగ్గించకుండా లాభాలను ఆర్జిస్తున్నాయి రాష్ట్రాలు, అందుకే చమురు ధరలు తగ్గట్లేదని ప్రధాని మోడీ చెప్తున్నారు. మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అలాగే కేరళ, బెంగాల్, తమిళనాడుపై ప్రధాని అయితే సీరియస్ అయ్యారు. తక్షణమే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలంటూ మోడీ తెలియజేశారు. కేంద్రం రాష్ట్రాలు కలిపి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ధరలు తగ్గించేందుకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్రాలు మాత్రం తొండాట ఆడుతున్నాయని అంటున్నారు. మేం భారం మోపుతాం, కేంద్రం భరించాలి అన్నట్లుగా రాష్ట్రాలు ఉన్నాయని అంటున్నారు. చమురు ధరల ఆదాయంలో రాష్ట్రాలకే అధిక వాటా అయితే వస్తుంది. లీటర్ పెట్రోల్పై కేంద్ర పన్నులు సుమారు ₹32.90, అలాగే పన్నుల్లో 42% తిరిగి రాష్ట్రాల ఖాతాల్లోకే జమ అవుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్కో లీటర్పై ₹20 అయితే తగ్గింది. పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, అలాగే తెలంగాణ కూడా కనిపిస్తోంది. మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్ ధర ₹124, అదే ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర ₹122గా ఉంది. రాజస్థాన్లో లీటర్ పెట్రోల్ ధర ₹121, తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర ₹119, ఇంకా కాస్త చిల్లర కూడా కనిపిస్తోంది. అంటే రమారమి ఒక ₹120గా ఉంది. అలాగే కేరళలో కూడా లీటర్ పెట్రోల్ ధర ₹117గా ఉంది. బెంగాల్లో లీటర్ పెట్రోల్ ధర ₹116. బీజేపీ రాష్ట్రాల మాత్రం అధికంగా చమురు ధరలు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. మొత్తంగా వ్యాట్ పేరుతో ₹35 వసూలు చేస్తోంది మన ఇక్కడ టీ సర్కార్. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరలపై కేసీఆర్ అయితే పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. కేంద్రం ధర పెంచుతోందని కంటి తడుపు విమర్శలు అయితే గులాబీ చేస్తూ వస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తీస్తే రాష్ట్రాలు నష్టపోవాల్సి వస్తుందని హరీష్ రావు చెప్తున్నారు. కేంద్రం ప్రతిపాదనకు ఒప్పుకుంటే తెలంగాణలో ₹50కి లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి పెట్రోల్ డీజిల్ పై ఎక్కువ ట్యాక్స్ వేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తోంది. చమురుపై తెలంగాణ ఖజానాకు గంటకు మనకు ఇక్కడ చూస్తే ₹1.5 కోటి ఆదాయం అయితే లభిస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలను కేసీఆర్ ఎందుకు తగ్గించట్లేదు? ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లకు రెక్కలు వచ్చే 2 సార్లు ఎక్సైజ్ సుంకాలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించి వ్యాట్ తగ్గించాయి 18 రాష్ట్రాలు. పెట్రోల్ డీజిల్ ధరలపై మాట్లాడే నైతిక అర్హత అసలు ఎక్కడిది రాష్ట్రానికి అంటూ ప్రశ్నిస్తున్నారు. నయ్యా పైసా కూడా తగ్గించిన రాష్ట్రాలు ఎలా మాట్లాడతాయని అడుగుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలకు అసలు కారకులెవరు? పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పాపం ఎవరిది అసలు? అలాగే రాజకీయాల కోసం ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా అన్నది కూడా ఇప్పుడు వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి పెట్రోల్ ధరలకు సంబంధించి ప్రధాని మోడీ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. దాని తర్వాత మనతో పాటు మాట్లాడడానికి గెస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు ప్రధాని మోడీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. पेट्रोल डीजल की बढ़ती कीमत का बोझ कम करने के लिए केंद्र सरकार ने एक्साइज ड्यूटी में कमी की थी। पिछले नवंबर महीने में कम की थी। केंद्र सरकार ने राज्यों से भी आग्रह किया था कि वो अपने यहां टैक्स कम करे और ये बेनिफिट नागरिकों को ट्रांसफर करे। इसके बाद कुछ राज्यों ने तो भारत सरकार की इस भावना के अनुरूप यहां टैक्स कम कर दिया, लेकिन कुछ राज्यों द्वारा अपने राज्य के लोगों को इसका कोई लाभ नहीं दिया गया। कि पिछले साल नवंबर महीने में वैट कम करने की बात की थी, सबको मैंने प्रार्थना की थी, लेकिन कई राज्य, मैं यहां किसी की आलोचना नहीं कर रहा हूं, मैं सिर्फ आपसे प्रार्थना कर रहा हूं, आपके राज्य के नागरिकों की भलाई के लिए प्रार्थना कर रहा हूं। अब जैसे उस समय 6 महीने पहले कुछ राज्यों ने बात को माना, कुछ राज्यों ने नहीं माना। अब कई राज्य जैसे महाराष्ट्र, पश्चिम बंगाल, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, केरला, झारखंड, किसी न किसी कारण से उन्होंने इस बात को नहीं माना और उनके राज्य को, नागरिकों को बोझ कंटिन्यू रहा। मैं इस बात में नहीं जाऊंगा कि इस दौरान इन राज्यों ने कितना रेवेन्यू कमाया, लेकिन अब आपसे मेरी प्रार्थना है कि देश हित में आप पिछले नवंबर में जो करना था, 6 महीने डिले हो चुका है, अब भी आप अपने राज्य के नागरिकों को वैट कम करके इसका बेनिफिट पहुंचाइए।
అయితే ప్రధాని మోడీ ఏమన్నారో మనం విన్నాము. అసలు పెట్రోల్ డీజిల్ ధరలపై మాట్లాడే నైతిక అర్హత రాష్ట్రాలకు లేదు. ఎందుకంటే మనం చూస్తే పెట్రోల్ ధరలో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, తెలంగాణ ఉంది, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అయితే నయా పైసా కూడా తగ్గించిన రాష్ట్రాలు మాట్లాడతాయా అని ఆయన అయితే ప్రశ్నిస్తూ వస్తున్నారు. మనం చూసుకుంటే భారం మేము మోపుతాం, కేంద్రం భరించాలన్నట్టుగా రాష్ట్రాల ప్రవర్తన అయితే కనిపిస్తోంది అంటున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మాత్రం పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అంటూ మనకి ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ వ్యాట్ తగ్గించకుండా లాభాలను ఆర్జిస్తున్నాయి అన్ని రాష్ట్రాలు అని ప్రధాని మోడీ చెప్పారు. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాం కానీ రాష్ట్రాలైతే ఇవేమీ పట్టించుకోకుండా పెరిగిన ధరలను అలాగే ఇస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే వ్యాట్ తగ్గిస్తే అప్పుడు ప్రజలందరికీ అందుబాటులోకి ధరలకు వస్తాయి. అసలు నిజానికి వ్యాట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న ఈ పన్నుల భారాన్ని తగ్గిస్తే లీటర్ 50 రూపాయలకు కూడా ఇవ్వచ్చు అన్న వాదన కూడా మనకు వినిపిస్తోంది. మరి ఏది ఏమైనప్పటికీ చమురు ధరలపై ఇప్పుడు ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యానాలు ఒక సంచలనంగా మారాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రతి ఒక్క వినియోగదారుడు చాలా అష్టకష్టాలకు లోనవుతున్న పరిస్థితి వస్తోంది. ఎందుకంటే ఇది ఒక ఇంధన ధరలు పెరిగాయి అంటే దాని భారం చాలా వాటిపైన పడుతూ వస్తుంది. మనకు ఎక్కడ చూసుకున్నా ఒక దగ్గర నుంచి రవాణా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాం. ప్రతి తినే వస్తువు నుంచి కూరగాయల నుంచి ప్రతి వస్తువు పైన మరి రవాణా ఛార్జీలు పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్క ధర వాటి ప్రభావం అన్నింటి మీద పడుతూ వస్తోంది. కాబట్టి ఇంట్లో నెలవారీ ఖర్చుల్లో మాత్రం ప్రతి ఒక్కరి ఇళ్లలో అది అత్యధిక భారంగా కనిపిస్తూ వస్తోంది. ఇంకా బయటకు వెళ్ళాలంటేనే అందరూ కార్లు తీయాలంటేనే, బైకులు తీయాలంటేనే భయపడే పరిస్థితులు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తూ వస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎవరిది ధరల పాపం? ఇంధన ధరలకు పెరుగుదలకు కారకులు ఎవరు? పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పాపం ఎవరిది అని మనం మాట్లాడుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ రాజకీయాల కోసం ఇలాగ బురద చల్లే ప్రయత్నాలు చేసుకుంటున్నారా అనేది కూడా ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో మాట్లాడుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, జాతీయవాద విశ్లేషకులు. అలాగే ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, విశ్లేషకులు. ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. ఇంకా బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నేత. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. అయితే ఈ చమురు ధరలు పెరగడానికి అసలు కారణం ఎవరండి? నిజంగా మీరైతే అన్ని రకాల విశ్లేషణలు చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రాలు నెపాన్ని కేంద్రం పైన మోపుతున్నాయి, కేంద్రం ఏమో రాష్ట్రాల పైన చెప్తోంది. ప్రధాని మోడీ ఆయనే స్వయంగా వచ్చి మాట్లాడారు ఈ ధరల పెరుగుదలకు సంబంధించి. అయితే అసలు ఈ చమురు ధరల పాపం ఎవరిదని మీరైతే అనుకుంటున్నారండి? ఒకటి, నవంబర్ నెలలో ఎప్పుడైతే ధరలు విశేషంగా పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్, ఇతర కారణాల గురించి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీస్ తగ్గించారు. వెంటనే చాలా రాష్ట్రాలు కూడా తగ్గించారు. ఆ సమయంలో అన్ని రాష్ట్రాలు కూడా తగ్గించుంటే ఈ వేళకి నేను అనుకుంటున్నా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో 15 రూపాయలు ఎంతో తగ్గించింది. ఎప్పుడైతే అందరూ కలిసి ఈ తగ్గించటం వల్ల, ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఉపయోగం లేదు. అంటే కొన్ని రాష్ట్రాలు ఏదైతే ట్యాక్సెస్ తగ్గించకుండా ఉన్నారో వాళ్ళకి లాభం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా తగ్గించింది కాబట్టి వాళ్ళకి ఆ బెనిఫిట్ కూడా వస్తాయి. అందువల్ల ప్రధాని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు తప్పేం చేయలేదు. ఒక చక్కటి విషయం ఆయన అందరి దృష్టికి తీసుకొచ్చారు. ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్స్ కలిసి ఇలా తగ్గించాలి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోతే దానివల్ల లాభం లేదు, ఉపయోగం కూడా లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించి సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించకపోతే అది లాభం లేదు. ఇదంతా ఇన్ ట్యాండమ్, అంటే ఇద్దరు కలిసి స్టెప్ బై స్టెప్ చేయాలి. అది స్పష్టంగా చెప్పారు. ఆర్థిక వ్యవస్థ కూడా అప్పుడే రెస్పాన్స్ అవుతారు. ధరలు జనరల్ గా ధర పెరుగుదల ఉన్నప్పుడు దేశంలో ఒక కారణం పెట్రోల్ ధరలు, చమురు ధరలు, డీజిల్ ధరలు కాబట్టి ఒకే కారణం కాదు, ఒక కారణం. సో తప్పకుండా ఈ లోటు కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. ఆ రాష్ట్రాలు కూడా తగ్గిస్తే అప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చు, మీరు ఇంకా తగ్గించండి. సో అందువల్ల ఆయన చాలా కరెక్ట్ గా డ్రా చేశారు. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ విషయంలో కలిసి వస్తే ధర పెరుగుదల మాత్రం కొంచెం ఇంపాక్ట్ వస్తుంది, తగ్గే అవకాశం కూడా ఉన్నాయి. ఓకే అండి. మరి బొత్స శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి చూసుకుంటే వ్యాట్ పేరుతో 35 రూపాయలు టీ సర్కార్ వసూలు చేస్తోంది. మరి వ్యాట్ తగ్గించుకోకపోబట్టి ఇలా లాభాలను రాష్ట్రాలు ఆర్జిస్తూ వస్తున్నాయి, వినియోగదారులపై భారం పడుతోంది అంటున్నారు. మరి మీ సర్కార్ ఎందుకండి వ్యాట్ భారాన్ని తగ్గించట్లేదు ప్రజలపై? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి పుల్లారావు గారికి, వినోద్ కుమార్ గారికి, భాజపా మిత్రులందరూ కూడా నమస్తే అండి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ
రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలు కూడా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు హర్షణీయమే. కాకపోతే చమురు ధరలు పెంచడము, తగ్గించడము అనేటువంటిది రాష్ట్రాల చేతిలో లేదు. వాస్తవానికి ఈ యొక్క పెంచేటువంటి క్రమము మొత్తం కూడా కేంద్ర ఆధిపత్యంలో ఉంది. ఇది వాస్తవమా కాదా? అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం భాజపా రాకముందు రూపాయో అర్ధనో పెంచితే చాలా రేట్లు పెంచింది అని ఆనాడు స్మృతి ఇరానీ, అదేవిధంగా ఆర్థిక మంత్రి ఆవిడ నిర్మలా సీతారామన్ అండి వారు, నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు మాట్లాడింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా రోజుల వారీగా, అంటే రోజువారీగా పెట్రోల్ ధరలు పెంచి, ఆనాడు క్రూడ్ ఆయిల్ ధరలు అదే 105 రూపాయలు ఉన్నాయి ఒక బ్యారెల్ రేటు, ఈ రోజు అంతే ఉన్నా కూడా 8 సంవత్సరాలలో 60 నుంచి 120 రూపాయలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 2015లో, అంటే 2015లో ఒకసారి వ్యాట్ ని, అంటే జీరో వాల్యూస్ ఏదో ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పెంచినటువంటి దాఖలాలు అయితే లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయము వేరే విధంగా ఎక్కడి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోవడము, కేంద్రం నుంచి గ్రాంట్లు రావాల్సినటువంటి రాకపోవడము, అట్లాంటి సందర్భాలు ఉండి విపరీతంగా చమురు ధరలు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం తను పెంచి రాష్ట్ర లాభాన్ని తను పెంచి, ఏదైతే రాష్ట్రానికి మామూలుగా వస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో అది కేంద్ర ప్రభుత్వం పెంచినందుకు ఇంత శాతం, 25%, 23%, 40% ఎంతైతే రాష్ట్రానికి రావాలనో అంతే అందులో భాగంగానే వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఇంతవరకు పెట్రోల్ పెంచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ యొక్క వైరి పక్షాలు తెలంగాణ ప్రభుత్వం తగ్గించుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆదాయం విపరీతమైనటువంటి ఆదాయం వస్తుంది, చమురులో తగ్గించుకోవాలి, పెట్రోల్ పైన డీజిల్ పైన తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన రాష్ట్రాలు తగ్గించలేదు అని విపరీతంగా పెంచి 10 రూపాయలు పెంచి 10 పైసలు తగ్గించి వాళ్ళు రాష్ట్రాలను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి గారు మాట్లాడినా, లేకపోతే ఆర్థిక మంత్రి గారు మాట్లాడినా, ఇంకే మంత్రి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ విధానం ఏంటి? 10 రూపాయలు పెంచి 10 పైసలు తగ్గించేటువంటి క్రమం. ఎన్నికలు వచ్చినాయంటే ₹1, ₹2, ₹5 పెంచాలి, రూపాయి తగ్గించాలి, ఎన్నికలు అయిపోగానే 5 రాష్ట్రాల్లో మళ్ళీ పెంచాలి. ఈ విధంగా చమురు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకు పెంచుతున్నారు వాళ్ళు ఇంతవరకు ఎప్పుడైనా చెప్పిండ్రా? ఓకే అండి. అయితే శ్రీనివాస్ గారు, రాష్ట్రాలు వేస్తున్న ట్యాక్స్ తగ్గించుకుంటే ఖచ్చితంగా తక్కువ ధరకు అందించవచ్చు. రాష్ట్రాలు ట్యాక్స్ వేయటం లేదు. రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్ర ఇది చాలా చూడండి, ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమం. కేంద్ర ప్రభుత్వం పెంచేటువంటి ధరలో రాష్ట్రానికి రావాల్సిన వాటా రాష్ట్రం పెంచలే, రాష్ట్రం ట్యాక్స్ వేయటంలే. ప్రత్యేకించి రాష్ట్రాలు ఎక్కడ కూడా, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా ట్యాక్స్ వేయలే, ఇంతవరకు వేసిన దాఖలాలు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఇగో 10 రూపాయలు నేను డీజిల్ ధర ఉంటే దాని యాక్చువల్ కాస్ట్ 6 రూపాయలు, 2 రూపాయలు మీకు, 3 రూపాయలు మాకు, రూపాయి డీలర్ కమిషన్, ఈ విధంగా డివైడ్ అయింది. అది వ్యాట్ అయితే ఎవరికి వెళ్తుందండి? అది రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు ఇంతవరకు. కేంద్ర ప్రభుత్వమే ఇబ్బడి ముబ్బడిగా పెంచి మళ్ళీ రాష్ట్రాలను తగ్గించుకోమంటుంది. తను ఎక్కడ తగ్గలే. 60 రూపాయలది 120 రూపాయలు చేసింది ఎవరు? అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ రేటు మాత్రం తగ్గలే. ఆ రోజైనా 60 రూపాయలు ఉన్న రోజు ఆ చమురు బ్యారెల్ ఖరీదు అంతే ఉంది, ఈ రోజు అంతే ఉంది.
కాంగ్రెస్ వాళ్ళు చేసిన అప్పులు కట్టినమనేటువంటి Right. అపవాదు ఒకటి మాట్లాడిండ్రు. ఓకే అండి, దానికి కూడా శ్రీనివాస్ గారు. సరైన సమాధానం మరి మీరైతే ఇక్కడ కూడా లేదు. పూర్తిగా నెపం అంతా కేంద్రానిదే, ఈ ధరల భారం అంతా కేంద్రమే ప్రజలపై ఇలా ధరల భారాన్ని మోపుతోంది, రాష్ట్రానికి ఏం లేదని చెప్తున్నారు. కేంద్రం మనం చెప్పడం కాదు. అర్చన గారు మీరు వినండి, ఉమ్, మనం ఎక్కడా పెంచలేదు, స్పష్టం. ఓకే అండి. నిత్యం పెంచుకుంటూ పోయింది వాళ్ళే, ఉమ్, తగ్గించమని చెప్తుంది వాళ్ళే. మీకొచ్చే ఆదాయాన్ని తగ్గించుకోండి, మేమైతే పెంచుతా ఉంటాం, మేమెక్కడ తగ్గించాం. ఇది న్యాయమా? ఓకే అండి, రైట్ అండి. ఎవరు రైట్ అండి. పెంచుకుంటున్నారు మరి మిమ్మల్ని? అదే ఇదే ఎందుకు విషయాన్ని మనం పెంచుతున్నారు? ఎన్వి సుభాష్ గారిని అడుగుదామండి. బీజేపీ సీనియర్ నేత ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. నమస్తే అండి సుభాష్ గారు. నమస్తే. మరి కేంద్రం నేను పెంచుకుంటూ పోతాను, రాష్ట్రాలు మీకు వచ్చే ఆదాయాన్ని మీరు తగ్గించుకోండి అంటున్నారు అని ఇప్పుడు మీరు ఏం చెప్పారు? బచ్చు శ్రీనివాస్ గారు ఏమన్నారో విన్నారు కదా, దానికి మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు ఒకటండి, టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ పెద్ద ఈ యొక్క 21 సంవత్సరాలు ప్రతినిధి పెట్టినారు. సరే బాగుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దానికి ఇవాళ అన్ని పొలిటికల్ పార్టీస్ పెడతాయి, వాళ్ళ వాదన వినిపిస్తారు. ఇప్పుడు ఒక విషయం మనం చాలా క్లియర్ గా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2014లో ఈ యొక్క 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 8 సంవత్సరాల నుంచి మనది మిగులు రాష్ట్రం అని చెప్పి చాలా క్లియర్ గా మనకు తెలిసిన విషయం. అర్చన గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదండి. బచ్చు శ్రీనివాస్ గారు, ఆయన కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు మిగులు రాష్ట్రం నోట్ చేసుకోండి, అప్పుడు ఏమంటున్నాం మాట్లాడండి. అంటే చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఈ రాష్ట్రంలో మిగులు రాష్ట్రం అని చెప్పి అందరికి తెలుసు. ఏంటంటే ఎవరు కూడా మనం ఎంత వాదించినా కూడా అది ఫ్యాక్టే ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయలేరు. ఉమ్, మనం ఇవాళ చాలా క్లియర్ గా పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ గురించి మనం చాలా మంచి సబ్జెక్ట్ మాట్లాడినారు. ఎందుకంటే రాజ్ న్యూస్ ప్రేక్షకుల ద్వారా, అంటే రాజ్ న్యూస్ ద్వారా ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. yes. నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్ గా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మనం ఒక సూపర్ ఎకనామిక్ పవర్ గా ఎదుగుతామని చెప్పి పదే చెప్తున్నాను. ఉమ్, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇవాళ ఉన్న ఒక 8 సంవత్సరాల నుంచి మనకు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ నుంచి, లిక్కర్ నుంచి, తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ తప్పితే వేరే దగ్గర ఎక్కడి నుంచి కూడా మనకి ఇన్కమ్ రాలేదు. ఇది మన ఫ్యాక్ట్ అని. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ గా మనకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు కూడా రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ప్రైస్ పెంచుతూనే పోతుంది అన్నట్టు. తర్వాత చాలా క్లియర్ గా ఇంతకుముందు పుల్లారావు గారు కానీ, లేకుంటే మన టిఆర్ఎస్ నేత ఎవరైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు, ఇంటర్నేషనల్ క్రూడ్ మార్కెట్ లో బ్యారెల్ ఏదైతే ధర సేమ్ ప్రైస్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉండేనో ఇప్పుడు ఎంత ఉండేనో అనేది ఈ యొక్క వాదన చాలా మందికి చెప్తున్నారు. కానీ ఒకటి గమనించాల్సిన అవసరం ఏముందంటే ఇట్లా క్లియర్ గా అప్పుడు సబ్సిడైజ్డ్ రేట్స్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి ఒకవేళ కనుక పెట్రోల్ ప్రైసెస్ కనుక పెంచితే మరి మనకు ఓట్లు వస్తాయో రావో అని చెప్పి ఒక క్రిస్టల్ క్లియర్ గా సబ్సిడైడ్ రేట్స్ ఇచ్చినారు. ఇది మనం గమనించాలి. నేను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తలేను, భాజపాను ఏంటంటే పొగుడుతలేను. ఇవాళ మనం ఫ్యాక్ట్ ఒక సామాన్య నాగరికుడికి ఏదైనా తెలియాల్సిన విషయం, రాజ్ న్యూస్ టీవీ ద్వారా తెలియాల్సిన విషయం ఏంటంటే అప్పుడు సబ్సిడైడ్ రేట్స్ ఇచ్చినట్టు గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, తర్వాత మన డీజిల్ కానీ. ఇది ఈ భారం ఎంత పోయిందంటే దేశంలో ఉన్న మొత్తం ఆర్థిక పరిస్థితి కుదేలైపోయిన పరిస్థితి వస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సాహసపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటకలో కానివ్వండి, లేకుంటే బీజేపీ రాష్ట్రంలో మొత్తం మేము ఏంటంటే ఇదే పదే చెప్తున్నాం, మన రాష్ట్రం ఎంత ముఖ్యమో మనకు కర్ణాటక రాష్ట్రం కూడా అంతే ముఖ్యం. అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఇప్పుడు అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఇంకేం ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం నడిపించాల్సి కదండి. సో అన్ని రాష్ట్రాల నుంచి క్లియర్ గా ఏంటంటే క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏం పోయిందంటే మీరు ఈ యొక్క వ్యాట్ ధరలో అంటే వ్యాట్ దాంట్లో వస్తే ఎక్సైజ్ నుంచి పోతే ఏంటంటే వ్యాట్ లో వస్తే మనకి ఏంటంటే చాలా ఏంటంటే మొత్తం క్లారిటీ ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాలు ఏంటంటే ఏంటంటే ఇంతకు ముందు కూడా చెప్పినాయి, మాకు వచ్చే ఆదాయం దీంట్లోనే కాబట్టి మేము ఎక్సైజ్ దాంట్లోనే ఉంటాం, ఎందుకంటే మాకు పన్నుల రూపంలో ఎక్కువ శాతం మాకు వస్తుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా క్లియర్ గా ఏమడుగుతున్నాం అంటే మీరు ఇవాళ ఇంత పెద్ద ప్లీనరీ సెషన్ పెట్టినారు. ఇవాళ
నేను వేరే 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 అంశాలు కూడా ఏం పెడతలేమన్నా. ఓకే. ఒక రాష్ట్రం చేసినప్పుడు రోల్ మోడల్ అంటారు కదండి. అవునండి. లేదంటే ఇప్పుడు రోల్ మోడల్ ఉన్నప్పుడు వేరే రాష్ట్రం అంటే బీజేపీ ఉన్న ప్రభుత్వం ఉన్న ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలో క్రూడ్ ఆయిల్ ధరను తగ్గించాలని సామాన్యులకు భారం పడొద్దని చెప్పి వాళ్ళు చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇవాళ మీరు చాలా మంచి ఏంటంటే విశ్లేషణ ఇచ్చినారు. ఒకవేళ కనుక ఈ యొక్క వ్యాట్ లో కనుక వస్తే మనం ఇవాళ హైదరాబాద్ మన అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ ధర ఇవాళ మనం 50 రూపాయలకే వస్తుందని చాలా మంచిగా ఏంటంటే విశ్లేషిస్తారు. ఏంటంటే ఐ రియలీ అప్రిషియేట్ దాట్. ఎంత క్లియర్ గా ఇచ్చినారంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది అన్నమాట. పక్కన రాష్ట్రంలో లేని బాధ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే మనకి టీఆర్ఎస్ నాయకులు అంటే శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది పెట్రోల్ అయితే డీజిల్ సుభాష్ ధర గారు మన దేశంలో ఏ మన రాష్ట్రం అయినా రాష్ట్ర ఇలా పరిధిలో 50 రూపాయలకి అంటే ఇలా తక్కువ ధరకి ఇచ్చే ప్రయత్నాలు ఏ రాష్ట్రం అయినా చేసిందండి? ఉందా అలాగా? ఏమండి నాకు వినిపించలేదు, బ్రేక్ అయింది. ఏమంటారు? మన దేశంలో ఏ రాష్ట్రం అని ఇలా ఇంత తక్కువ ధరకి ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, జరుగుతున్నాయండి? ఇంత 50 రూపాయలకి ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఎక్కడైనా కనిపిస్తోందండి? ఏ గవర్నమెంట్ అయినా ఉందా, ఏ రాష్ట్రం అయినా ఉందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వ్యాట్ నుంచి ఏంటంటే మనం కనుక వ్యాట్ల కనుక వస్తే వ్యాట్ల కనుక వచ్చినామంటే వేరే రాష్ట్రాల్లో ఏంటంటే మొత్తం తగ్గిస్తుంది అన్నాడు. కొన్ని రాష్ట్రాలు అంటే వ్యాట్ కూడా వస్తా అని చెప్తారు. ఓకే. వ్యాట్ కనుక వస్తే కనుక 40% మళ్ళీ మనకే వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఎక్సైజ్ దాంట్లో ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ మొత్తం డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు తెలంగాణలో ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటారు. మనకు లిక్కర్ దాంట్లో కానివ్వండి లేకుంటే ఎక్సైజ్ దాంట్లో మన ఏంటంటే ఫ్యూల్ ప్రైసెస్ లో కానివ్వండి తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ గా మనకు ఒక ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ మనకి ఏంటంటే దీనికి సరిపోతుందని చెప్పి లోటు బడ్జెట్ లేకుండా పెంచుతూనే పోతున్నారు. కానీ దానికి ఒక ఏంటంటే మొత్తం సెట్ ఆఫ్ చేయాలంటే వేరే ఇన్కమ్ రావాల్సిన ఎంత పరిస్థితి ఉండాల్సి ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే మిగులు బడ్జెట్ అని చెప్పి నేను ఓపెనింగ్ స్టార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మనం అప్పుడే ఏంటంటే 7 years or 8 years బ్యాక్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందో రాష్ట్రంలో ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడే వాళ్ళు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ కనుక చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి రాకుండే. ఈ 3 విషయాలు అంటే ఈ 3 తప్పితే పెట్రోల్ కానీ ఏంటంటే ఫ్యూయల్ కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ కానీ లేకుంటే లిక్కర్ కానీ వేరే ఏంటంటే ఇన్కమ్ లేదు. అందుకోసం వాళ్ళు ఏంటంటే మోదీ గారు చెప్పిన తర్వాత కూడా మేము ఎక్సైజ్ దాంట్లో రాము. ఇంతకుముందు ఏమంటున్నారంటే మనకి టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఇది రాష్ట్ర పరిధిలో రాదు కేంద్ర పరిధిలో వస్తాయని అంటున్నారు. మరి పక్క రాష్ట్రం ఎందుకు చేసిందండి? కర్ణాటకలో ఎందుకు చేసింది? ఏమంటారు అని అంటే బీజేపీ రాష్ట్రం కదంటే అక్కడ ఏంటంటే బీజేపీ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ఫండ్స్ వస్తాయని చెప్పి ఏదో ఏంటంటే వాదన పట్టుకొస్తారు. కానీ ఆ వాదన కాదు, ఫ్యాక్టే ఉంటుంది కదండి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో లేని ఏంటంటే బాధ రాష్ట్రంలో మీరు ఏ విషయం తీసుకోండి మీరు ఏ విషయం తీసుకోండి అంటే జస్ట్ అర్చన గారు ఒకసారి ఏంటంటే నా మాట వినండి. మీరు ఏ విషయం తీసుకోండి మీరు దేశంలో ఎక్కడ లేని ఏంటంటే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మొత్తం క్రియేట్ చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద బుడిదల్లే కార్యక్రమం అనేది వీళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు అన్న. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పై నుంచి కింది దాకా ప్రతి ఒక్క ఇంక్లూడింగ్ కార్యకర్తలు కూడా వాళ్ళకి ఒకటే వన్ పాయింట్ ఫార్ములా. ఓకే అండి సుభాష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి ఇంకా మాట్లాడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుభాష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నమస్తే అండి గాలి వినోద్ కుమార్ గారు. నమస్తే అండి వినోద్ కుమార్ గారు. అయితే పెట్రోల్ డీజిల్ పై ఎక్కువ ట్యాక్స్ వేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. ఎంతగా అంటే అసలు గంటకు తెలంగాణ ప్రభుత్వానికి గంటకి 1.5 కోటి ఆదాయం వస్తుంది పెట్రోల్ డీజిల్ వలన. అదే కేంద్ర ప్రతిపాదనకు ఒప్పుకుంటే తెలంగాణలో 50 రూపాయలు కేవలం 50 రూపాయలకి లీటర్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందండి? నిజంగా కేంద్ర ప్రతిపాదనకు ఒప్పుకుంటే ప్రభుత్వం 50 రూపాయలకి ఇవ్వచ్చు? ఒక తెలంగాణ కాకుండానే దేశంలో పన్నుల విధానం అనేది ఇప్పటికి 75 సంవత్సరాలలో కరెక్ట్ గా పన్నుల విధానం సరళీకరణ దిశగా వెళ్ళలేదు. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది డెవలప్ కావాలంటే పన్నులు అనేది చాలా కీలకమైన అంశం. పన్నుల విధానం అనేది చాలా కీలకమైన అంశం. ఇవాళ ఉమ్మడి జాబితా పేరుతోని కేంద్రము పూర్తిగా ఆధిపత్యం దిశగా పన్నులను తన ఇష్టారాజ్యంగా పెంచుకునే విధానాన్ని ఇప్పటికీ ఈ దేశంలో కేంద్రమే ఆధిపత్యం కొనసాగుతున్నది. అది పన్నుల విషయంలో కావచ్చు, ఇతర అంశాలు. రాష్ట్రాల విషయానికి వస్తే చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి
ఈవెన్ ఆ రాష్ట్రాలలో ఉన్న పవర్స్ ను కూడా కేంద్రము ఇలా ఉమ్మడి జాబితా ప్రకారంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ చట్టాలు చేస్తున్నారు. రాష్ట్రాలకు సంబంధించి ఒకవేళ విద్యా విధానం తీసుకున్నా సరే కేంద్రం ఒక చట్టం చేస్తుంది, ఆరోగ్య విషయం తీసుకున్నా కేంద్రం ఒక చట్టం చేస్తుంది, పన్నుల విధానం తీసుకున్నా కేంద్రం ఒక చట్టం చేస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇవాళ పన్నుల విధానం అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర మధ్యలో సమన్వయము సంబంధం ఉండాలంటే పన్నుల విధానము సరళీకరణ దిశగా ఉండాలి. ఇవాళ యూపీఏ ప్రభుత్వంలో 22% ఉన్న వ్యాట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ రోజు 42% పెరిగిపోయింది. ఈ 42% క్రూడ్ ఆయిల్ ధర పెరగకుండానే 42% ఎందుకు పెంచింది కేంద్రము? కేంద్రం కనుక 42% పెంచకపోతే రాష్ట్రాల్లో ఇవాళ వీళ్ళు వ్యాట్ పెంచుకునే ఆస్కారం లేదు. రాష్ట్రాల్లో వ్యాట్ పెంచి, ఎందుకంటే కేంద్రం ట్యాక్స్ 38 రూపీస్ వసూలు చేస్తున్నది, రాష్ట్రం 20 రూపాయలు వసూలు చేస్తున్నది. సో కేంద్రం ట్యాక్స్ తగ్గించి రాష్ట్రాల ట్యాక్స్ కూడా తగ్గించే విధంగా సరళీకరణ దిశగా ఇవాళ స్పష్టమైన విధానంతో ట్యాక్స్ విధానం ఇంకా కూడా లేదు. ఈవెన్ జిఎస్టి పేరు మీద ఇవాళ జాతీయ స్థాయిలో ఒకే దేశం ఒకే జిఎస్టి అన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రాల హక్కులను హరించే విధంగానే జిఎస్టి ఉంది తప్ప జిఎస్టి రాష్ట్రాల యొక్క ఆర్థిక అభివృద్ధిని స్ట్రెంథెన్ చేసే విధంగా లేని పరిస్థితి. కాబట్టి ఇవాళ కాంపన్సేషన్ రాష్ట్రాలకు ఏదైతే కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడము, కాంపన్సేషన్ రూపంలో రావాల్సిన యాక్ట్ ను కూడా రేపు 22లో అది రద్దయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ హోదా ఇచ్చేసి అక్కడ వాళ్ళకి ప్రాజెక్టుల మీద జాతీయ హోదా ఇస్తే ఫ్రీగా కేంద్రమే కడుతుంది. మరి అట్లాంటి వాళ్ళ పార్టీ లేని ప్రభుత్వాలకు జాతీయ హోదా ఇవ్వట్లేదు నీటి ప్రాజెక్టుల మీద, దాని మీద అత్యధిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రాష్ట్రాలు. అట్లాగే చాలా విషయాలలో వివక్షత అనేది ఇవాళ వాళ్ళ బీజేపీ ఇతర రాష్ట్రాల మీద కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది మనకు. మరి అట్లాంటివి వివక్షత చేయడం అనేది కేంద్రము అనేది కేంద్రం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమే, అది బీజేపీ ఉన్నా, టిఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకొక పార్టీ ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వం కింద లెక్క. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం కింద లెక్క. అంతేగాని మా పార్టీ ప్రభుత్వం లేదు కదా అని చెప్పేసి ఆ రాష్ట్రానికి తక్కువ నిధులు ఇవ్వడము, ఆ రాష్ట్రానికి జాతీయ హోదా ఇవ్వకపోవడము, ఆ రాష్ట్రాలకి పన్నుల ఎగవేత చేయడము, ఇట్లాంటి విధానాలు ఇవాళ కొనసాగుతున్న కారణంగా దేశంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడము, అట్లాగే ఆయా రాష్ట్రాల్లో తమ ఇష్టారాజ్యంగా పన్నుల విధానాన్ని పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా జాతీయ స్థాయిలో ఒకే పన్నుల విధానాన్ని స్పష్టంగా విధంగా ఉండి రాష్ట్రాల జాబితాను ఎంక్రోచ్ చేసే విధంగా కాకుండా, రాష్ట్రాలకు హక్కులను హరించే విధంగా కాకుండా ఇవాళ కేంద్రం వివరించి ఉంటే ఈ దేశంలో ఈ ఒక్క డీజిల్ పెట్రోల్ ధరలే కాదమ్మా ఏ ధరని తగ్గించే అవకాశం ఉంది. ఏ ధర కూడా ఇవాళ డీజిల్ పెట్రోల్ ధర పెరగడం కారణంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా పెరిగిపోయి ఇవాళ కూరగాయల ధరలు అన్నిటి మీద భారం పడుతుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటే ఇవన్నిటిని తగ్గించే ఆస్కారం ఉంది. 50 రూపాయలకు కూడా పెట్రోల్ అమ్మే పరిస్థితి ఉంది, ఏ రాష్ట్రంలోనే అమ్మే పరిస్థితి ఉంది. కానీ ఎందుకు లేకపోయింది? కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, అట్లాగే ఇష్టారాజ్యం పెంచడము. చాలా చక్కటి విషయం తెలియజేశారండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరిది ఉందంటే ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని పన్నుల విధానాన్ని సరళీకరించి